మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చనిపోయారు సార్. ఆయనకు చాలా మంచి పేరుంది. ఆర్థిక సంస్కర్త, ఆర్థిక సంస్కరణల సారథి, ఆర్థిక మార్గదర్శి, ఆర్థిక వైద్యుడు, దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టిన సంస్కరణల రూపశిల్పి అంటూ చాలా మంచి పేరు ఉంది ఆయనకి. సో మన్మోహన్ సింగ్ మిగిలిన ప్రైమ్ మినిస్టర్స్తో కంపేర్ చేస్తే ఆయన ఒక యూనిక్ ప్రైమ్ మినిస్టర్ సార్. విలక్షణ స్వభావాన్ని, ఆ నేపథ్యాన్ని కొనియాడుతూ చాలామంది పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా సంతాపం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో మన్మోహన్ సింగ్ జీవితంలో సాధించిన విజయాలు ఏంటి అంటే ఏం చెప్తారు సార్? వాస్తవంగా ఈ తరానికి మన్మోహన్ సింగ్ జీవితం ఒక స్ఫూర్తినిస్తుంది. ఆయన విధానాలపైన, ఆయన తీసుకున్న నిర్ణయాలపైన ఎవరి అభిప్రాయాలు ఏమున్నా ఏకాగ్రీవంగా చెప్పగలిగేది ఆయన లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇది ఇన్స్పిరేషన్. ఎందుకు ఇన్స్పిరేషన్ అంటే ముఖ్యంగా యూత్, పిల్లలు బాగా ఆ స్ఫూర్తి పొందటానికి అవకాశం. ఒక కిరోసిన్ ల్యాంప్ కింద చదువుకొని కాలేజీకి వచ్చేంత వరకు షూస్ అంటే తెలియని వ్యక్తి మన్మోహన్ సింగ్. అక్కడి నుంచి మొదలై ఒక మనిషి ఒక జీవిత కాలంలో ఎన్ని విజయాలు, ఎంత అద్భుతంగా వైవిధ్యభరితంగా సాధించవచ్చో మన్మోహన్ సింగ్ ఒక జీవితం నేర్పినటువంటి ఒక అద్భుత పాఠం. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఆయన పెద్ద మార్కెటింగ్ చేసుకోలేదు. ఆయనకు ఆయన అభిమానులు ఆ రకంగా మార్కెటింగ్ చేసుకోలేదు. కానీ అంతటి లో ప్రొఫైల్ నుంచి వచ్చి కిరోసిన్ ల్యాంప్ కింద చదువుకొని ఒక పేద కుటుంబం నుంచి వచ్చి ఆ విద్యారంగంలో, అలాగే పాలనా రంగంలో, రాజకీయ రంగంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించడం అనేది మామూలు విషయం కాదు. సాధారణంగా ఒక్క రాజకీయ రంగంలోనే పేద నేపథ్యం నుంచి వచ్చి రాజకీయ రంగంలోనే అత్యున్నత పదవికి వస్తేనే నిరంతరం ప్రతి బహిరంగ సభలో ప్రతి చోట మార్కెటింగ్ చేసుకుంటారు తన నేపథ్యం గురించి. కానీ మన్మోహన్ సింగ్ ఒక్క పొలిటికల్ రంగంలోనే కాదు, అకాడమిక్, అడ్మినిస్ట్రేషన్, పాలిటిక్స్ ఈ మూడిట్లో కూడా అత్యున్నత శిఖరాలకు వచ్చాడు. మీరు అకాడమిక్గా తీసుకుంటే ఆయన ఆక్స్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో చదివాడు, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చదివాడు. సామాజిక శాస్త్రాల్లో ప్రపంచంలో చాలా అత్యంత ప్రశస్తిగాంచిన నిర్ణయాలు, అది మామూలు యూనివర్సిటీస్ కావు, ఆక్స్ఫోర్డ్, కేంబ్రిడ్జ్. సో ఆసాం అప్పుడు మీకు ఇంజనీరింగ్లో మ్యాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మెడిసిన్లో జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ, మేనేజ్మెంట్లో స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం, టెక్నాలజీ, మేనేజ్మెంట్ లాంటి రంగాల్లో ఆ స్థాయిలో ఉన్నటువంటి లిబరల్ ఆర్ట్స్లో, హ్యుమానిటీస్లో ఆక్స్ఫోర్డ్, కేంబ్రిడ్జ్ అనేది ఆ స్థాయి యూనివర్సిటీస్. సో ఆయన ఎకనామిక్స్లో అక్కడ డాక్టరేట్ తీసుకున్నాడు. సో ఎట్ ది ఏజ్ ఆఫ్ 24 ఎకనామిక్స్లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ విద్యార్థిగా యాడమ్ స్మిత్ ప్రైజ్ పొందాడు. యాడమ్ స్మిత్ ప్రైజ్ అంటే ఎకనామిక్స్లో ఆ స్థాయిలో ది హైయెస్ట్ ప్రైజ్. యాడమ్ స్మిత్ ప్రైజ్ పొందిన మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా యాడమ్ స్మిత్ ప్రతిపాదించిన ఫ్రీ మార్కెట్ ఎకనామిక్ రిఫార్మ్స్ సో అమలు చేశారు. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ కంపారిజన్. స్టూడెంట్గా యాడమ్ స్మిత్ ప్రైజ్ తీసుకున్నాడు. యాడమ్ స్మిత్ ప్రపంచంలో ఎకనామిక్స్లో 2 వర్గాలుగా ఎకనామిక్స్ని మనం డివైడ్ చేయాలనుకుంటే రకరకాల భావాలు ఆర్థిక రంగంలో ఉంటాయి. ఒకటి మార్క్సిస్ట్ ఎకనామిక్స్, పొలిటికల్ ఎకానమీ అయితే, రెండవది ఫ్రీ మార్కెట్ ఎకనామిక్స్ బై యాడమ్ స్మిత్. సో ది వెల్త్ ఆఫ్ నేషన్స్ అని యాడమ్ స్మిత్ రాసిన పుస్తకం. సో ఈ వెల్త్ ఆఫ్ పీపుల్ అని మార్క్స్ తన ఎకనామిక్ రచనలో, పొలిటికల్ ఎకానమీలో కార్ల్ మార్క్స్ ది వెల్త్ ఆఫ్ పీపుల్ గురించి మాట్లాడితే ది వెల్త్ ఆఫ్ నేషన్స్ అని యాడమ్ స్మిత్ రాసిన పుస్తకం. నన్ షుడ్ ఇంటర్ఫియర్ ఇన్ ద అఫేర్స్ ఆఫ్ ఎకానమీ, ఎస్పెషల్లీ స్టేట్ షుడ్ నాట్ ఇంటర్ఫియర్. ఆర్థిక వ్యవస్థలో ఎవరూ జోక్యం చేసుకోకూడదు, మరీ ముఖ్యంగా రాజ్యం జోక్యం చేసుకోకూడదని నమ్మిన అర్థశాస్త్రవేత్త యాడమ్ స్మిత్. కార్ల్ మార్క్స్ ఏమో ఇందుకు పూర్తి భిన్నంగా సమాజంలో ఆర్థిక శక్తుల్ని సమాజ హితం కోసం, ప్రజల హితం కోసం రాజ్యం శాసించాలని నమ్మే ఎకనామిక్స్. సో యాడమ్ స్మిత్ ప్రైజ్ను యంగ్ ఏజ్లో పొందిన మన్మోహన్ సింగ్ ఆ స్వేచ్ఛా మార్కెట్ ఆర్థిక విధానాల రూపశిల్పిగా భారతదేశంలో పేరుగాంచాడు. సో అందువల్ల అకాడమిక్ రంగంలో హైయెస్ట్ డాక్టరేట్ ఆక్స్ఫోర్డ్, కేంబ్రిడ్జ్లో టీచ్ కూడా చేశాడు.
సో ఇది వెరీ హై ఆర్డర్ ప్రొఫెషనల్ ఎకానమిస్ట్. ఇక రెండవది అడ్మినిస్ట్రేషన్. మీకు అడ్మినిస్ట్రేషన్లో ఒక అర్థశాస్త్ర నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి, ఒక ఆర్థికవేత్త ఎన్ని విజయాలు సాధించాలో అన్ని పదవులు అధిరోహించాడు. ముందు ఫైనాన్స్ సెక్రటరీగా, ప్లానింగ్ కమిషన్ సభ్యుడిగా, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా, డిప్యూటీ చైర్మన్ ఆఫ్ ద ప్లానింగ్ కమిషన్గా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా, భారత ప్రధానమంత్రికి, భారత ప్రభుత్వానికి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా, అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందుతున్న దేశాల వాయిస్ వినిపించే సౌత్ కమిషన్ నాయకత్వం వహించిన వ్యక్తిగా, ఇలా ఒక అర్థశాస్త్రవేత్త ఎన్ని కోవెటెడ్ పొజిషన్స్ అధిరోహించారు. ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్, ఫైనాన్స్ సెక్రటరీ, సో ఇక చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ టు ద ప్రైమ్ మినిస్టర్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇంతకన్నా ఏముంటుంది చూడండి మీరు. సో అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్స్లో ఒక ఎకనామిక్స్ నేపథ్యం అనే వ్యక్తి ఎన్ని టాప్ పొజిషన్స్ పొందాలని పొందాడు. ఇక పొలిటికల్గా పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్ అయ్యాక ఇట్ వాజ్ హిస్ చాయిస్. సో ఒక బ్యూరోక్రాట్గా, రాజకీయాలతో సంబంధం లేని మన్మోహన్ సింగ్ను ఫైనాన్స్ మినిస్టర్గా ఎంపిక చేశాడు. 2004లో సోనియా గాంధీ ప్రైమ్ మినిస్టర్ కావాలి అని కాంగ్రెస్ శ్రేణులంతా తపన పడుతుంటే ఆమె యొక్క పొలిటికల్ డిసిషన్ తీసుకున్నారు. ఎందుకంటే బీజేపీ వైపు నుంచి పెద్ద ఎత్తున అటాక్, ఆమె విదేశీయురాలు అని, అది తనకు, తన కుటుంబానికి, తన పార్టీకి నష్టం కలిగిస్తుంది, తాను ప్రధానమంత్రిగా తీసుకుంటే పదవిని రాజకీయ ప్రత్యర్థుల చేతిలో అది ఆయుధం అవుతుంది అని భావించిన సోనియా గాంధీ అసలు జనరల్గా ఎవరు ఊహించని కఠినమైన, ఎవరు నమ్మని ఆమె నిర్ణయం తీసుకున్నప్పుడు ఎవరు నమ్మలేదు. ఈ రాజకీయ నాయకులు ఇలాగే అంటారు, తర్వాత 100 మంది పోయి బతిలాడితే మళ్ళీ తీసుకుంటారని. కానీ ఆమె నిర్ణయం తీసుకొని ప్రధానమంత్రి పదవిని తిరస్కరించి అప్పుడు కాంగ్రెస్లో హేమాహేమీలైన ప్రణబ్ ముఖర్జీ, అర్జున్ సింగ్, శివరాజ్ పాటిల్ ఇలాంటి పెద్ద పెద్ద నాయకులు పక్కకు పెట్టి మన్మోహన్ సింగ్ని ఎంపిక చేశారు. సో అలా మీరు ఫైనాన్స్ మినిస్టర్గా, ప్రైమ్ మినిస్టర్గా, మళ్ళీ 2014లో ప్రభుత్వం కాంగ్రెస్ నాయకత్వం యూపీఏ ప్రభుత్వం పతనమయ్యాక రాజ్యసభలో లీడర్ ఆఫ్ ద అపోజిషన్గా, మీరు పొలిటికల్ క్యారియర్లు ఇంతకన్నా ఏముంటాయి చెప్పండి. లీడర్ ఆఫ్ ద హౌస్, లీడర్ ఆఫ్ ద అపోజిషన్, ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అండ్ ఫైనాన్స్ మినిస్టర్. అది కూడా ఇలస్ట్రియస్ పదవులు. అందులో 5 ఏళ్ళు ఒక మైనారిటీ ప్రభుత్వంలో పివి నరసింహారావు నాయకత్వంలో మెజారిటీ కూడా లేకపోయినా 5 ఏళ్ల ప్రభుత్వంలో 5 ఏళ్ళ ఆర్థిక మంత్రి, 10 ఏళ్ళు ప్రధానమంత్రి, మళ్ళీ లీడర్ ఆఫ్ ద అపోజిషన్. 92 ఏళ్ళ జీవితంలో ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్ ఈవెంట్ఫుల్ లైఫ్ అంటారే, సంపూర్ణమైన జీవితాన్ని గడిపాడంటారు చూడండి. మ్యాన్ లెడ్ ఏ ఫుల్ కంప్లీట్ లైఫ్ అని, లైఫ్ ఫుల్ ఆఫ్ ఆనర్స్ అంటారు. జీవితమంతా అద్భుతమైన విజయాలు, అపూర్వమైనటువంటి అవకాశాలు పొందినటువంటి, అందులో కూడా వైవిధ్యభరితంగా ఎకడమిక్, అడ్మినిస్ట్రేటివ్, పొలిటికల్, ఇంత వైవిధ్యభరితమైన ఫీల్డ్స్లో ఒక అత్యున్నత శిఖరాలను పొందినటువంటి ఒక నిరుపేద బిడ్డ మన్మోహన్ సింగ్. అంటే మీరు ఆలోచించిన ఎంత స్ఫూర్తిదాయకమో. ఆయన మళ్ళీ చెప్పేదంతే, ఈ డి నాట్ మార్కెట్ దెమ్, అంతే. ఆయన మార్కెటింగ్ చేసుకోలేదు, ఆయన ఏనాడో అది పట్టించుకోలేదు కనుక ఆయన ఈ స్థాయిలో మనకు తెలియదు, చాలామందికి, సమాజానికి కూడా తెలియదు. కానీ ఇట్స్ ఎ లైఫ్ విచ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఆనర్స్, లైఫ్ ఫుల్ ఆఫ్ సక్సెసెస్, లైఫ్ ఫుల్ ఆఫ్ స్పెక్టాక్యులర్ అచీవ్మెంట్స్ కనుక ఖచ్చితంగా ఇది ఈ తరానికి ఎ స్టోరీ దట్ ఆల్వేస్ ఇన్స్పైర్స్. సో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటే ఏ రకమైన మార్పు వస్తుంది. వరల్డ్ బ్యాంక్ నుంచి ఆయన వచ్చినప్పుడు ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో పాఠం చెప్పడానికి వస్తే వాళ్ళ ప్రొఫెసర్ అడిగాడు, అంత మంచి కెరీర్ వదిలేసి. ఇంట్రెస్టింగ్ ఏంటంటే మళ్ళీ వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్లో కూడా చేసినట్టున్నారు, యునైటెడ్ నేషన్స్తో కూడా పనిచేసినట్టు గుర్తు నాకు. సో అందువల్ల అక్కడి నుంచి వస్తే ఆయన ప్రొఫెసర్ అభ్యంతరం చెప్పాడు, ఇంత మంచి కెరీర్ వదిలేసి ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో పాఠం చెప్పడానికి వస్తున్నావు అంటే ఏ వైజ్ అని వాళ్ళ ప్రొఫెసర్ అన్నాడు. ఏ వైజ్ డిసిషన్ మే సమ్టైమ్స్ బీ ఫూలిష్ అన్నాడు. నువ్వు చాలా వివేకంగా తీసుకున్న నిర్ణయం కావచ్చు, ఫూలిష్ డిసిషన్ కూడా కావచ్చు అన్నాడు. బట్ ఏ డిసిషన్ విచ్ వాజ్ లుక్డ్ అపాన్, విచ్ వాజ్ లుక్ లైక్ ఏ ఫూలిష్
ప్రూవ్ టు బి వైజ్ డిసిషన్. ఆయన అలా ఒక కెరీర్ వదిలేసి, వరల్డ్ బ్యాంక్ కెరీర్, ఒక ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో కెరీర్ వదిలేసి భారతదేశంలో ఒక యూనివర్సిటీలో పాఠాలు చెప్పడానికి రావాలని ఆయన తీసుకున్న నిర్ణయం ఆయన దేశ ప్రధానిగా 10 ఏళ్ల పాటు నిలిపిందంటే సమ్టైమ్స్ ఎ డిసిషన్ విల్ లుక్ ఫూలిష్ టు అదర్స్, బట్ దట్ ప్రూవ్స్ టు బి ఎ వెరీ వైజ్ డిసిషన్ అనేది మన్మోహన్ సింగ్ జీవితంలో ఒక సారాంశం మనకు.